చెన్నై సూపర్ కింగ్స్లో మనం ఈ సంవత్సరం ఐపీఎల్లో చూస్తే కనుక అన్లైక్ చెన్నై సూపర్ కింగ్స్ టూ మెనీ చేంజెస్ చేస్తున్నారు అని చెప్పి నాకు అనిపిస్తోంది. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దట్? యూజువల్లీ అసలు అన్ని మార్పులు చెన్నై సూపర్ కింగ్స్లో మనం చూడం. బాగా బ్యాక్ చేస్తారు వాళ్ళ ప్లేయర్స్ని, అదే ప్లేయర్స్ తిరిగి వచ్చి పర్ఫామ్ చేసినటువంటి దాఖలాలు ఎన్నో సంవత్సరాలు చూసాం. కానీ దిస్ ఇయర్ సంథింగ్స్ ఆఫ్. అంటే బేసిక్గా ఈ సెట్ ఆఫ్ ప్లేయర్స్ ఈ సంవత్సరం వాళ్ళని రీటైన్ చేసుకోవటం, మళ్ళీ వాళ్ళని ఆప్షన్లో తీసుకోవటం, వాళ్ళు ఎక్కువ మంది ప్లేయర్స్ని అట్లా చేయటం చూసాం. కానీ ఈ సీజన్లో జరిగింది ఏంటంటే ప్లేయింగ్ 11లో టూ మెనీ చేంజెస్ చేయడానికి రీజన్ ఏంటంటే ఎక్కడ కూడా ఒక కన్సిస్టెన్సీ లేదు ప్లేయర్స్లో. ఎవరు కూడా మ్యాచ్ని గెలిపిస్తారన్న ఇంటెంట్ కనపట్లేదు. మీరు ఫస్ట్ గేమ్ నుంచి కనుక చూస్తే శామ్ కర్న్ ఆడిచ్చారు. శామ్ కర్న్ ఈ వాజ్ టోటలీ ఫెయిల్యూర్ ఇన్ బౌలింగ్. బ్యాటింగ్లో కూడా అంతే ఇంప్రెసివ్ అనిపించలేదు. ధోని అసలు ఇప్పుడు ఎలా ఉందంటే ధోనియే బ్యాగేజ్ లాగా అవుతున్నాడా టీంకి అన్నట్టు అనిపిస్తుంది. అదే కదా ఇందాక అంటే వాళ్ళే అంటున్నారు ధోనిని డ్రాప్ చేయాలి, ధోని ఇలా కాదు ఆడాల్సింది, ఓపెనింగ్ రావాలంటున్నారు కొంతమంది. వచ్చి ఏదో ఒకటి దే వాంటెడ్ హిమ్ టు బి, దే వాంట్ టు సెలబ్రేట్ ధోనిని సెలబ్రేట్ చేయాలన్న హ్యాపీనెస్ వాళ్ళకి కావాలి వాళ్ళకి. సో అట్లాగా టూ మెనీ చేంజెస్ చేస్తున్నారు. వాళ్ళకి ఏది కలిసి రావట్లేదు. ఐ థింక్ మళ్ళీ వాళ్ళు పాత ఓపెనింగ్ పేరుని తీసుకురావటమో లేకపోతే మిడిల్ ఆర్డర్లో శివం దుబే సక్సెస్ రావటమో ఏదో ఒకటి దే నీడ్ టు డూ సమ్ మ్యాజిక్.